తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పులి అడవి వీడి జనాల్లోకి వచ్చి చేరింది. రోజుకో చోట సంచారం చేస్తున్న పెద్ద పులి జనాలను భయాందోళనకు గురి చేస్తుంది. ఆవులు దూడల ప్రాణాలు తీస్తూ హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో గత 5 రోజులుగా పెద్ద పులి కలకలం సృష్టిస్తుంది. ఇక తెలంగాణలోనూ ప్రజలను వణికిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద పులి హల్చల్ చేస్తుంది. యాదాద్రి జనగామ జిల్లా వాసులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. 2 రోజుల కిందటి వరకు యాదాద్రి జిల్లాలో సంచరించిన పులి ఇప్పుడు సిద్దిపేట జిల్లా మీదుగా జనగాం జిల్లాలోకి అడుగుపెట్టింది. జనగామ జిల్లా షామీర్పేటలోని సుశీలమ్మ వృద్ధాశ్రమం వద్ద పులి సంచరించినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అక్కడి నుంచి పెంబర్తి మీదుగా మళ్లీ యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు సారాజీపేటకు చేరుకుని అక్కడ ఒక ఆవు పైన దాడి చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి గొలనుకొండ వరకు పెద్ద పులి పాద జాడలు కనిపించాయని గుర్తించారు. అక్కడి నుంచి పెద్ద పులి జాడలు కనిపించలేదు. దీంతో పులి గొలనుకొండ శివార్లోని పెద్ద గుట్ట పైకి చేరిందా లేదంటే మరో చోటికి వెళ్ళిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పెద్ద పులిని పట్టుకోవడం కోసం అటవీ అధికారులు రంగంలోకి దిగారు. యాదాద్రి జనగామ జిల్లాలో సంచరిస్తున్న పులి జాడ తెలిసేందుకు ట్రాప్ కెమెరాలతో పాటు థర్మల్ డ్రోన్లను కూడా రంగంలోకి దించారు. ఈ పులి జాడ తెలుసుకోవడానికి అత్యున్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించి చర్యలు చేపట్టారు. పులిని రక్షించడంతో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపైన అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి డాక్టర్ సి సువర్ణ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి స్టేట్ లెవెల్లో స్పెషల్ టెక్నికల్ టీమ్ ని కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే పులిని పట్టుకుంటామని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తేల్చి చెప్పారు.